ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. నేటి ధ్యాన అంశము మర్సీ అండ్ కంపాషన్, దయ మరియు కరుణ. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. Therefore, holy and beloved, as the elect of God, put on hearts of mercies, kindness, humbleness of mind, meekness, long suffering. ఈరోజు ప్రియులారా, కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రియులారా, మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీరు ప్రత్యేకింపబడినటువంటి వారుగా, పరిశుద్ధులుగా, ఏర్పరచబడినటువంటి వారుగా, మరి ప్రియులకు, ఇతరులకు మరి తగినట్లుగా ఆ యొక్క జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇటువంటి వాటిని ధరించుకోమని చెప్పి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు పిల్లరా. ఈ యొక్క మరి ముఖ్యమైనటువంటి లక్షణాలు మరి క్రైస్తవ జీవితంలో అవి ఎంతగానో ప్రియులారా, అవి మరి ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని ధరించుకోమంటున్నాడు, అలంకరించుకోమంటున్నాడు. ఎలాగైతే మన యొక్క బట్టలలో ఏ రీతిగా మరి మనం ఎంత చక్కగా మరి ఇతరులకు కనపడాలని చెప్పి మనము ధరించుకున్నటువంటి రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క లక్షణాలు చాలా అవసరం ఉంటున్నది, చాలా ప్రాధాన్యత ఉంటున్నది పిల్లారా. మరి ముఖ్యంగా మర్సీ, మరి ఇది ఏంటి అంటే అవసరంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క కృప, మరి ఆయన యొక్క క్షమను మరి అందించటం పిల్లలు. ఎక్స్టెండింగ్ గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్ టు దోస్ ఇన్ నీడ్. ఈ దినాలలో మరి అనేక మందికి కూడా ఈ యొక్క మర్సీ అనేటటువంటిది అవసరమై ఉంటున్నది పిల్లల. దేవుని యొక్క కృప, అన్మెరిటెడ్ ఫేవర్ పిల్లల, ఆ దేవుడు ఉచితమైనటువంటి కృపలో మరి ఆయన దయ చూపించేటటువంటి వాడు, కరుణ చూపించేటటువంటి వాడు, క్షమించేటటువంటి దేవుడు అంటున్నాడు. మరి ఆయన యొక్క బిడ్డల్లో మనకు కూడా అటువంటి పిల్లల రిటాలియేటింగ్ స్పిరిట్ కాదు, మరి ఎదురుకు ఎదురు, దెబ్బకు దెబ్బ, లేకపోతే ఈ రీతిగా కాదు. కానీ పిల్లరా, ఈ లోకంలో మరి అనేక విధములుగా మరి మనము హర్ట్ చేయబడతాము, షేముకు గురవుతాము, నిందలు, అవమానాలు. మరి అటువంటి మరి లోకంలో పిల్లారా మనల్ని ప్రేమ చూపించాలని, కృప చూపించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. మరి కంపాషన్ కూడా పిల్లారా, ఆ కరుణ, మరి ఆ యొక్క కరుణ అనేటటువంటిది ఇతరుల బాధల పట్ల మెరుగైన అవగాహన ప్రియులారా, డీప్ అవేర్నెస్ ఆఫ్ అదర్స్ సఫరింగ్ విత్ ఎ డిజైర్ టు అలివియేట్ ఇట్. ఇతరులు మరి బాధలో ఉన్నటువంటి వారు మన చుట్టూ కూడా, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సఫరింగ్ వరల్డ్. పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ థింగ్స్, సఫరింగ్ విత్ సిక్నెస్. కాబట్టి పిల్లరా, ఎంతగానో స్ట్రగ్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్, ఈ యొక్క జీవన్ మరణ వాటి మధ్య ఎంతగానో పోరాడుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాడు. అలాంటి వారికి మనం దయ చూపించవలసినటువంటి వారం వింటున్నాము, కరుణ చూపించవలసినటువంటి వారం వింటున్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే వాజ్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, రీచింగ్ ద అన్రీచ్, రీచింగ్ ది సఫరింగ్ హ్యుమానిటీ పిల్లలు. ఎలాగ అనేక మంది మరి ఆయన యొద్దకు, ఆయన బోధ వినటానికి, మరి ఆయన యొక్క తాకిడి కొరకు, ఆయన యొక్క స్వస్థత కొరకు మరి రావటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు గాడ్స్ చోజన్ పీపుల్ అని చెప్పి అనటం మనం చూస్తున్నాం పిల్లలు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిగా
మరి మనము అటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు, లక్షణాలను కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మొట్టమొదటిగా పౌలు భక్తుడు వారికి చెప్తున్నటువంటిది ఏంటంటే ద కాల్ టు కంపాషన్. మరి దయ కలిగి ఉండమని, మీరు జాలి గల మనసు కలిగి ఉండండి. ద కాల్ టు కంపాషన్. కాబట్టి ప్రియులారా, మరి మనం ఆ యొక్క మంచి సమరణి యొక్క వృత్తాంతము, లేకపోతే ఆ యొక్క పారబుల్లో మనం చూసినట్లయితే మరి ఎలాగూ ఆ మంచి సమరయుడు ప్రియులారా ఆ ఆ ఆ దెబ్బలు తిన్నటువంటి అతనిని తీసుకొని వెళ్ళి పరామర్శించి మరి ఎలాగూ మరి తను చేయవలసినటువంటిది అంతా కూడా చేసి ఉంటున్నాడు. కొంతమంది అయితే చూసి వెళ్ళిపోయారు పట్టించుకోకుండా. కానీ దేవుడు మనల్ని అటువంటి ఆ మంచి సమరయుని పాత్రను పోషించమని చెప్పి ఈ దినాల్లో దేవుడు అనుకుతున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన వీధిలో, లేకపోతే మనం ఉంటున్నటువంటి పని చేస్తున్నటువంటి ప్రదేశంలో అనేక మంది కూడా అనేక రకాలుగా పిల్లారా బాధతోటి, వ్యధతోటి ఉంటున్నారు. అటువంటి వారిని మనము రీచ్ అవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఈ యొక్క కంపాషన్ అనేటటువంటిదే సామాజికమైనటువంటి అడ్డంకులన్నిటిని కూడా మరి ఈ యొక్క జాతి, కులము, మతం అనేటటువంటిది లేకుండా పిల్లారా దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. దేవుడు మన యొక్క తెలుగు వారిని అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నాడు పిల్లారా. మరి ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో మరి దేవుని కొరకు మరి ఆ యొక్క కరుణ, జాలి చూపించాలని చెప్పి ఆశిస్తున్నాడు. కాబట్టి జాలి గల మనసే కాకుండా రెండవదిగా ద నెసెసిటీ ఆఫ్ మర్సీ, మరి యొక్క కనికరం అనేటటువంటిది పిల్లారా. మరి అది కూడా చాలా అవసరం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మరి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు ఆ కొండ మీద ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరం గలవారు ధన్యులు అని చెప్పి మరి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది పిల్లారా. కాబట్టి మనము మరి ఆ కనికరం కలిగినటువంటి ఆ బుద్ధి పిల్లారా, కనికరం కలిగినటువంటి లక్షణం, ఆ కనికరం పిల్లారా. మరి ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతంలో పిల్లారా, ఉపమానంలో ఆ తండ్రి ఎలాగూ కనికరం చూపించి ఉంటున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు, చిన్న కుమారుడు మరి తప్పిపోయి వెళ్ళిపోయాడు. ఎంతో దూరదేశానికి వెళ్ళాడు. అంత కూడా ఆస్తిని అంత దుర్వ్యాపారాలకు పాడు చేసి తిరిగి మరి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తున్నాడు. ఎంతో దీనత్వం, ఎంతో నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడిగా ఉండటానికి కూడా మరి నేను తగినటువంటి వాడిని కాదన్నటువంటి ఎంత ఆ మార్పు అనేటటువంటిది, టోటల్ యూనిట్ అనేటువంటిది మనం చూస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి పిల్లరా ఎంతగా కౌగులించుకొని ముద్దాడి పిల్లరా తన కొరకు గొప్ప విందు చేయటం అనేది మనం చూస్తున్నాం. కనికరం చూపించి ఉంటున్నాడు. మనం కూడా పిల్లలు ఒకవేళ ఇంకా సంవత్సరాల తరబడి మరి మరి కొంతమందితో మరి మాట్లాడకుండా ఉండవచ్చు, ఎన్నో డిఫరెన్సెస్ బట్టి, లేకపోతే ఎన్నో పిల్లరా ఎన్నో విషయాలలో మరి మనం చేయవలసిందల్లా కూడా మరి ఆ కనికరం చూపించవలసినటువంటి వారు, క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ప్రభు ఆ యొక్క కరుణ, వాత్సల్యత కలిగినటువంటి వాడు పిల్లలు. గ్రేట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్. మరి నమ్మకమైనటువంటి దేవుడు మరి ఉంటున్నాడు. మరి మూడవదిగా ద పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. మనం ఎంతగా మనం తగ్గించుకున్నట్లయితే పిల్లరా మరి మనల్ని మనము మరి మన యొక్క హోదా, లేకపోతే హోందా, లేకపోతే అర్హతలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ యొక్క దీనత్వంతో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోనవలను. కాబట్టి విత్ ఆల్ లోలీనెస్ అండ్ మీక్నెస్, విత్ లాంగ్ సఫరింగ్, ఫర్బేరింగ్ వన్ అనదర్ ఇన్ లవ్. కాబట్టి ఇక్కడ కూడా పిల్లరా ఎఫెసీలో కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు, పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడవు అని చెప్తున్నాడు పిల్లలు. వినయంతో
ఆ దీనత్వం అనేటటువంటిది, ఆ మీక్నెస్ అనేటటువంటిది, అవి మరి దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఉండవాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి మరి మనం చేయవలసినదల్లా ప్రతి దినం కూడా పిల్లల వి నీడ్ టు డైలీ ప్రాక్టీస్ దిస్ మర్సీ అండ్ కంపాషన్ మన యొక్క జీవితాల్లో, దైనందిన జీవితంలో పిల్లల మరి ఆ యొక్క దయ, కరుణ అన్నటువంటి ఆ లక్షణాలను మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి సమాజంలో పిల్లలు వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్, మరి బైబిల్ స్టడీస్ ద్వారా, లేకపోతే అనేక మైనటువంటి మంచి కార్యముల ద్వారా, సత్క్రియల ద్వారా పిల్లల మరి ఇతరులను రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి మనము ఏర్పరచబడినటువంటి జనాంగముగా, ప్రత్యేకింపబడినటువంటి జనాంగం, మనలో ఈ యొక్క గుణాలు పిల్లారా, ఆ యొక్క దయ మరియు కరుణ అన్నటువంటి మరి మనలో పెంపొందించుకుంటూ ఈ సంవత్సరంలో అనేక మంచి కార్యాలు చేస్తూ దేవునికి మహిమకరంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కరుణ గల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, క్షమించే దేవుడు ప్రభువా తండ్రి. ఓ తండ్రి, మీరు క్షమించినలాగా మమ్మల్ని కూడా తండ్రి క్షమించమని ఆశిస్తున్నారు. ఓ తండ్రి, మీలో తండ్రి ఉన్నటువంటి ఆ దయ, కరుణ లక్షణాలను తండ్రి మా యొక్క జీవితాల్లో కూడా తండ్రి మరి ప్రభు పెంపొందించుకుంటూ మేమన్న సమాజంలో తండ్రి ఇతరుల ఎడల తండ్రి దయ కలిగి, జాలి కలిగి, మరి తండ్రి తండ్రి కృప కనికరం కలిగి ప్రభు జీవించడానికి సహాయం చేయమని వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, మొదటి తండ్రి మీరు తండ్రి వారిని తండ్రి దర్శించి ప్రభు క్షమించమని వేడుకుంటున్నాం, కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ యొక్క కృప ప్రభ ఇంకా తండ్రి అందుబాటులో ఉంటున్నది నాయన తండ్రి. మీ దగ్గరికి వచ్చేటటువంటి వారిని మీరు అంగీకరించే దేవుడు తండ్రి, ప్రేమ గల ప్రభువా తండ్రి, క్రీస్తులో సకల తండ్రి ఐశ్వర్యాలు ఉంటున్నాయి ప్రభు. ప్రేమ గల నాయన తండ్రి తండ్రి, ఆ యొక్క ప్రభాత్మ ఫలములతోటి ప్రభు మేము తండ్రి 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 మరి ప్రభు దయగల నాయన ముందుకు వెళుతూ ప్రభు మీకు మహిమకరంగా జీవించడానికి సాధించండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు వారిని దర్శించండి ప్రభు. మీ యొక్క తండ్రి తండ్రి తాకిడి దయచేయండి. ఓ తండ్రి, దే నీడ్ దైన్ టచ్ ఆఫ్ ఫాదర్. ప్రభా మీరే సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. క్షమించమని వేడుకుంటున్నాం. మీ దగ్గరికి వచ్చేటటువంటి వారిని క్షమించే దేవుడు ప్రభు. ప్రేమగల నాయన, దయగల తండ్రి ప్రభు, మీరే సహాయం చేయండి. ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటి అయినటువంటి ప్రభు మంచి లైఫ్ పార్ట్నర్స్ ఉన్న తండ్రి, జీవిత భాగస్వామ్యాలను దయచేయండి. ఓ గొప్ప తండ్రి తండ్రి, దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క వాక్యం ఇతరులకు కూడా మరి లింక్ను షేర్ చేసి ఈ యొక్క పరిచయంలో పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.